హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఫోర్డ్ ఫిగో ఇది 2011 రిజిస్ట్రేషన్, 2031 దాకా దీని లైఫ్ ఉన్నది. హైదరాబాద్ కారు చాలా పర్ఫెక్ట్ ఉంది. మీకు సిద్దిపేటలో అవైలబుల్ ఉంటుంది. పెయింటింగ్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నది. ఏ ఒక్క గ్లాస్ మారలే. 2 తాళ చైర్లు అవైలబుల్ ఉన్నాయి. ఇది సెంటర్ లాకింగ్ కీ ఉంది. ఇంకోటి దీనికి సంబంధించి నార్మల్ కీ ఏడు ఉంది, నీ దగ్గర ఉందా? తీసుకురా. సో 2 తాళ చైర్లు ఉన్నాయి. బండి కొత్త టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీసెంట్గా ఆర్టీఓ ఆఫీస్లో రెన్యువల్ అయింది. ఏసీ కూడా చిల్డ్ ఉంది. బ్లూటూత్ వాళ్ళు మళ్ళీ పెట్టించుకున్నారు. ఇదే కదా తాళం, దీన్ని ఇదే తాళం దీనికి ఎక్స్ట్రాకి. చాలా పర్ఫెక్ట్ ఉంది. చాలా బాగా కాపాడింది సారు. చూడండి, ఫోర్డు బంపర్ టు బంపర్ ఒరిజినల్గా సింగిల్ హ్యాండ్ పర్సన్ సారు, శ్రీనివాసరావు సార్ది కారు. గుంటూరు జిల్లా సార్ది, కాకపోతే హైదరాబాద్లో కొన్నారు. హైదరాబాద్లో రిజిస్ట్రేషను. ఓనర్ ఫస్ట్. మీకు కంప్లీట్గా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. బ్రాండ్ న్యూ కండిషన్ ఉన్నది. ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం లేదు. ఇంజన్ సైడ్ నుంచి, ఎక్స్టీరియర్ సైడ్ నుంచి, అండర్ బాడీ కూడా చూసుకోండి, కంప్లీట్గా న్యూ ఉంది. డ్రైవింగ్ చేస్తుంటే మట్టుకు మస్తు ఉన్నది, ఎక్సలెంట్. అండర్ బాడీ కూడా చూసుకోండి. మనకు మెయిన్ ఏంటంటే డీజిల్లో ఇది చాలా మైలేజ్ వస్తుంది. 25+ వస్తుందండి ఫోర్డ్లో. ఇక మనం ఫోర్డ్లో అమ్ముతాం కాబట్టి ఎప్పుడైనా ఫోర్డ్ ఒకటి కారు సెట్ అయింది అంటే చాలా రోజుల వరకు సెట్ అయి ఉంటుంది. చూసుకోండి, ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. 175 టైర్ సైజు. స్విఫ్ట్ డిజైర్ది 165 VDI వస్తుంది. 185 ZDI వస్తుంది స్విఫ్ట్లో. అంటే స్విఫ్ట్ డిజైరు ఏదైతే 65R14 ఉందో యాజ్ టీస్ టైర్ ఇది. డిజైర్లో VDIకి ఎక్కువ, ZDIకి తక్కువ, మిడ్ వేరియంట్ అన్నట్టు. అంటే నీకు రోడ్ గ్రిప్లో చాలా కంట్రోల్గా. బండ్లే పాత జెన్ను కారు తోలేటోళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి ఆ జెన్ను కారు తోలేటప్పుడు అయితే ఎంత మంచిగా కంఫర్ట్ ఉంటుందో అదే కంఫర్ట్గా ఈరోజు బూతల పొక్క ఇది ఎక్స్ట్రాకి ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అదే కంఫర్ట్లో ఇది ఉంటుంది. చూసుకోండి, కార్లో ఉన్న డీజిల్ 426 కిలోమీటర్లు పోతాను చూస్తుంది. ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాండ్ బ్రేక్ది 1500 అది ఉంది. గేర్ కూడా ఎటువంటి ప్లే లేదు. కరెక్ట్గా 100+ కొట్టుకొచ్చిండు మా వాళ్ళు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిండు దీన్ని. సో చూడండి, మనం కూడా దీన్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఈ పక్క కూడా సేమ్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ గేర్. బండి అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు. పిన్ టు పిన్ సర్వీస్ రికార్డు ఉందండి. పిన్ టు పిన్ ఇప్పటిదాకా సర్వీస్ రికార్డు ఉంది. ఛార్జింగ్ పోర్టబుల్. రివర్స్ గేర్ చూద్దాం ఒకసారి. డ్రైవ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. బండికి అయితే తోలుతా అంటే ఎక్సలెంట్ ఉంటుంది బండి. జెన్లో కూర్చుంటే కదా నడుముకు కంఫర్ట్ ఎంత నీట్గా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందండి. సో సెంటర్ లాకింగ్ ఆల్రెడీ సెంటర్ లాక్ అయింది. తాళచే ఇదేమో రెగ్యులర్ వాడే కీ, కాకపోతే మనం ఎక్స్ట్రా కీతోని చార్జ్ చేసిన. నేను ఇప్పుడు ఎక్స్ట్రా కీతోని చార్జ్ చేసిన. ఇది ఎక్స్ట్రా కీ. బ్లూటూత్ కవర్ కూడా పోలే. ఫోర్డ్లో నీట్గా, చాలా నీట్గా ఉంది. చాలా బాగుంటుంది కార్ ఇది. ఒకసారి చూద్దాం దీన్ని. నెక్స్ట్ అక్కడ దాకా పోదాం. రైట్ ఇండికేటర్ వేసిన, సీట్ బెల్ట్ పెట్టుకున్నా. కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకుని దయచేసి. ఎవరు ఏ కార్ నడిపినా మందపల్లి స్టేజ్ కాడ కదా ఇది మన కారు. చాలా పికప్ ఉంటుంది. 25 మైలేజ్ ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ మనం 65 ఉంది కదా లాస్ట్. ఇక్కడ సేమ్ ఒక 3-4 కిలోమీటర్లు పోదాం. చాలా షార్ట్ పీరియడ్ అంటే ఇప్పుడు 3 నిమిషాల వీడియోనే ఉంది. సో చూద్దాం ఇది కూడా. బండి పర్ఫార్మెన్స్ 80 స్పీడ్ అయిపోయింది ఆల్రెడీ, 5వ గేరు. సో బండి అయితే సేమ్ 5th గేర్లా. బండి అయితే ఎక్సలెంట్ మీకు. సో ఆలోచించండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇండికేటర్ అంటే సైడ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. డ్రైవింగ్ సెన్స్లో చాలా జాగ్రత్త నడపాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇది 2 టౌన్ పరిధి. చాలా కెమెరాస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. బండి సప్పులు లేదండి. కొత్త టైర్లు ఉన్నాయి. ఇంజన్ ఎటువంటి ఇంజెక్టర్లు కానీ ఇంజన్ ఎటువంటి ప్రాబ్లం లేదు. 25+ మైలేజ్ వస్తుంది. కరెక్ట్గా 100+ స్పీడ్ ఉంది. ఇది చిన్న వైబ్రేట్ కూడా లేదు. ఇంకా 120 కూడా పోనిద్దాం, ఎందుకంటే రోడ్డు దొరకాలి. 2 వీలర్లు లారీలు అవి వస్తాయి కదా, మనకి ఇప్పుడు బ్రేక్ వేస్తే కంట్రోల్ అయ్యేటట్టు ఉండాలి. సో అది బాధ. సేమ్ చూస్తున్నారు కదా స్పీడు 120 స్పీడ్లో కూడా బెస్ట్ మనకు
చాలా కంఫర్ట్ ఉన్నది బండి అయితే. సేమ్ బండి అయితే సూపర్. 3G22 అంటే పెద్దపల్లి, 22 అంటే పెద్దపల్లి అండి, 24 అంటే వరంగల్ రూరల్. అంటే 2 4 2 6 అట్లయితే కమిషనరేట్ పోలీస్ ఇది సిద్దిపేట ఇక్కడ వరకు పరిధి. సేమ్ 5వ గేర్లోనే ఉంది బండి, పర్ఫెక్ట్ ఉంది. చూసిరు కదా, మనకు హ్యాండిల్ వదిలేసినా కూడా హ్యాస్టీజ్ ఎక్సలెంట్ ఉంది బండి. మీకు మైలేజ్లా రారాజు ఫోర్డ్ ఎప్పుడైనా రోడ్ ఏంటంటే కొంచెం ఇటు అటు ఉంది. చూసిరు కదా, 110 120 అంత పర్ఫెక్ట్ ఉంది కారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏ ఒక్క డోర్ రస్ట్ లేదు, ఏ ఒక్క గ్లాస్ చేంజ్ కాదు. సో ఆలోచించండి, ఆల్రెడీ 3 కిలోమీటర్ల పైన వచ్చినాం, 2 కిలోమీటర్ల పైన వచ్చినాం. ఏడ యూటర్న్ ఉంటే ఆడ యూటర్న్ చేసుకుందాం. చూస్తాను కదా బండి జల్ అంటే సైలెంట్ ఉన్నది. ఏ కార్ అయినా కూడా 99% ఇండికేటర్. ఈ పంపు మా కులపొలదే, పెదకోడు ఎక్స్ సర్పంచి. మొన్న వచ్చింది ఇన్నోవా క్రిస్టాకు. సో చూడండి, ఎక్సలెంట్ అన్నట్టు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్ ఇండికేటర్ వేసినా మళ్ళీ లెఫ్ట్ చూసినా మిర్రర్లో చూడాలి, ఎందుకంటే ఆనంగా వస్తారు మళ్ళీ చెప్పాలి, లేదంటే కళ్ళ మధ్యకి చూడాలి. ఇంతవరకు రాలే ఈ యూటర్న్. మీరు ఆలోచించండి, ఈ ఫిగోలు ఇంజన్ బీడ్ స్టాండర్డ్ ఉండాలి. కొత్తగా ఉన్నప్పుడు కర్మేర్ 50 ఇంజన్ బీడింగ్ బరాబర్ ఉన్నదంటే మీకు ఏ బాధ ఉండదు. బస్ ఇంజన్ బీడింగ్ బరాబర్ ఉండాలి బస్ కథ. మీరు ఇంకో మాట ఆలోచించొద్దు. ఇదే హైదరాబాద్లో ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే మినిమం మీకు 1000 రూపాయలు 500-600 రూపాయలు అంటే అవుతాయి కారు బుక్ చేసి తీసినాను. ఈ 4-5 కిలోమీటర్ ట్రాఫిక్ అయినా ఇది మనకు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతున్నాం కారు. చూసింది కదా, బండి అయితే ఎంత అంటే అట్లా అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇక మనకు డివైడరే లేదండి. ఓకే ఫ్రెండ్స్, కార్ అయితే టైర్లు కొత్తవి, ఎటువంటి షేప్ అవ్వట్లేదు. డీజిల్ 25+ మైలేజ్ వస్తుంది మీకు. ఇంజన్ ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ రాలే, కాకపోతే ఇది 5 స్టార్ రేటింగ్లో మీకు నెంబర్ ఉంటుంది. ఇండికేటర్ వేసిన ఎడం పక్క ఉంటుంది. ఫోర్డ్ ఫియస్టాలకు వీటికి. గ్రామీణ బ్యాంక్ గవర్నమెంట్ ఇబ్రహీం నగర్ ఇది. ఇక్కడ ఫ్లైఓవర్ అయితే బాగుంది, ఇప్పుడు వేస్తారంట, దగ్గరికి వచ్చింది దీనికి కూడా రోడ్డు. సిద్దిపేట పెద్ద కొడుకు హరీష్ అన్న ఇంకెప్పుడు చేస్తాడు, చేయాలి, ముఖ్యమంత్రి కావాలి, రోడ్లు వేయాలి. ఎవరెవరు వస్తున్నారు, బాబు ఎకో స్పోర్ట్ వస్తుంది చూడండి. ఎకో స్పోర్ట్ రారాజు కింగ్ మేకర్ ఆల్టో 36. ఆగునా ఆగు బాబు. ఎక్స్ప్రెస్ బస్సులో ఆపమని ఉన్నది ఇక్కడ. సో మీకు ఇక్కడనే ఇస్తాయి ఇబ్రాహిం నగర్లో. కోడి ఇప్పుడు పోలీస్ కెమెరాలు ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఆపినందుకు అదో పంచాయతీ. ఇంకోళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా కొద్దిగా ముందుకు తీసుకొచ్చిన. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే సర్వీస్ రికార్డ్ PDF ఇస్తాం. ఇది కొత్త అంటే పాత తాళం, వాళ్ళు ఇన్నాళ్ళు యూజ్ చేసిన తాళం. జాయింట్స్ ఇది సంవత్సరం, దాన్ని వాళ్ళు ప్యానల్ ఎల్లెంకితో ఓపెన్ చేస్తారు కాబట్టి ఇవి ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎంతమంది ఉండాలి, ఎట్లా గాడు కొట్టాలి అనేది కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది బండి. ఈ డోర్లన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి, చూసిరు కదా, ఎక్సలెంట్ ఉంది. అయ్యో నంబర్ ప్లేట్ ఇట్లే ఉన్నాయా, 100 కొట్టుకొచ్చిన బండి, 120 కొట్టినా పోలే, ముందర గోయింది అయినట్టుంది. చూడాలా, తెలుగు ప్లేట్ పోతే ఇక మళ్ళీ పరేషానే. పోలేదండి, ఇంత 120 కొట్టినా కూడా పోలే. అమ్మా గట్టిగా ఉంది ఇది. ఇంగ్లీష్ ముందు పెట్టండి మన్నాడు. సేమ్ ఇది అక్కడ బటనే ఉంది. ఇక్కడ వస్తుంది వీటికి. ఫియస్టాలకు కూడా అక్కడనే వస్తుంది. సో లెఫ్ట్ కూడా మీకు స్పానల్ పెట్టి ఎక్కడ ఓపెన్ చేయలేదండి, సంవత్సరం కోడ్. రైట్ సైడ్ కూడా స్పానల్ పెట్టి ఎక్కడ ఓపెన్ చేయలే. క్వార్టర్ ప్యానల్ కూడా కింద కూడా మీకు బూట్ ఫ్లోర్ ఎక్కువ ఎక్సలెంట్ ఉంది. ఏడ కూడా ఎక్సలెంట్ ఉంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంది. సో చూడండి, లెఫ్ట్ కూడా మీకు ఎక్కడ కూడా డీజిల్ మూత ఎప్పుడైనా వీటికి ఈ మోడల్లో బటన్ వచ్చింది మళ్ళీ. సేమ్ మీకు ఎక్సలెంట్ ఉంది, ఏడ కూడా రస్ట్ లేదు. బండి జనరల్గా ఇక్కడ రస్ట్ వస్తాయి ఫిగోలకు.
సేమ్ ఈడ కూడా మీకు ఎక్కడ రెస్ట్ లేదు, ఇక్కడ రెస్ట్ వస్తుంది కానీ అక్కడ కూడా రెస్ట్ లేదు. సో నంబర్ 1 చూసుకున్నారు కదా. సో 2010 మోడలు 11 రిజిస్ట్రేషన్. గ్లాస్ ఎక్కడ చేంజ్ కాలే. సత్యమేవ జయతే సారు ఫేమస్ క్రిమినల్ లాయర్ సారు గుంటూరులో. మనకేంటంటే నిన్న మేడం ప్రమాణ స్వీకారం చేశారు. జడ్జి గారు అంటే మేడం గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె ఇంగ్లీష్ చూస్తే పిచ్చెక్కేటట్టు ఇంగ్లీషు. నేను స్టేటస్ పెట్టిన చూస్తాను, నేను చూపిస్తే ఇప్పుడు. మేడం మాట్లాడుతా అంటే పిచ్చెక్కింది. 10-15 సార్లు మళ్ళీ నేను యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసిన. ఆ స్వరం అనేది జడ్జిలది. చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళే. సార్ కూడా అంటే యూనివర్సిటీలో నెట్ వస్తలేదు. సో నా స్టేటస్ అయితే అదే పెట్టినండి, చూసుకోవచ్చు. సో ఓపెన్ అయ్యింది, ఇదే చీఫ్ జస్టిస్ మేడం. Chief Justice of the High Court of Andhra Pradesh. Chief Justice of the High Court of Andhra Pradesh. మేడం వాయిస్ ఎంత బాగుందంటే అసలు In the name of God. That I will bear సార్ మధ్యలో స్పెల్లింగ్ తడబడ్డా That కూడా I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the స్పెల్లింగ్ కూడా Constitution of ఒత్తాసి India. పలికింది మేడం. as by law established. నిన్న నైట్ 9:30 పెట్టిన. That I will uphold the sovereignty. అప్పుడు అని 2 సార్లు అంటే మేడం ఒకటేసారి అన్నది. అంటే ఇది గుర్తొస్తే ఎప్పుడైనా చట్టమే గొప్ప అని నిరూపణ అయింది మళ్ళీ ఒకసారి చదువులో. సో చూసుకున్నాం కదా, బండి అయితే ఇంజన్ సైడ్ గురించి ఎక్సలెంట్ ఉంది. సో మీరు ఆలోచించండి, బండి మళ్ళీ పాత తాళం పెడదాం. ఆలోచించండి, బెస్ట్ డీల్ ఇస్తాం, మంచి డీల్ ఇప్పిస్తా బండిది. ప్రైస్ అయితే చెప్తా, నేను కాల్లో చెప్తా, డైరెక్ట్ ఫోన్లో చెప్తా. వాట్సాప్ చేయండి ఒకవేళ మేము ఫోన్ ఎత్తకపోతే. సారీ, మేము ఒకవేళ ఫోన్ సరిగ్గా అటెంప్ట్ చేయకపోతే వాట్సాప్ చేయండి, మీకు ఇమీడియట్గా క్లోజ్ చేస్తాం. సో కార్లో ఉన్న డీజిల్ ఎంత వస్తుంది? ట్రిప్ ఉంటుంది. ఓకే, మనకు మెయిన్ టైం టు టైం ఆయిల్ చేంజ్, క్లచ్ పట్టి. ఓ తార్ బాబు, ఈ తార్లు ఎక్కడికైనా మనకి ఎంబడి పడుతుంటాయి. టైం టు టైం ఇంజన్ ఆయిల్ అవి చేంజ్ చేసుకుంటే బస్ మనకి ఏ ప్రాబ్లం లేదు, దంచుతూ అవుతుంది మనకు కూడా. సో టైం టు టైం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. 10,000 అన్నప్పుడు 7,500కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే మనం అంటే మినిమం 6 నెలల పీరియడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకున్నారంటే మీకు ప్రాబ్లం ఉండదు. 100 మనకు అంతే 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి ఇబ్రాహిం నగర్. మీకు ఎవ్రీడే ఇంకా హైవే డ్రైవింగ్ చేసే ఇస్తా ఎప్పుడైనా. ఇంకోటి ఎన్నో ఉన్నది, ఇప్పుడు తీయలే, అది తీస్తా. సేమ్ న్యూట్రల్ వచ్చింది. మనకేందంటే రాజీవ్ గాంధీ రోడ్, ఇది రాజీవ్ గాంధీ అంటే అదే రాజీవ్ గాంధీ రోడ్డు, స్టేట్ హైవే 1 చూసిరు కదా బండి. సేమ్ డైరెక్ట్ 110, 120, 0 వైబ్రేట్. ఓకేనా, 0 వైబ్రేట్లు ఉంది, వైబ్రేట్ లేదు. నీకు సేఫ్టీ పరంగా కూడా ఫోర్డ్ ఎప్పుడైనా మంచి సేఫ్టీ ఉంటుంది కారు. డైరెక్ట్ 120 అంతే, దాస్తే పోతుంది. బండిలో చిన్న వైబ్రేట్ లేదు, ఇంజన్ సప్పు లేదు, అసలు ఏం లేదు. నీకు దాంతో ఒకటే టైరు, సస్పెన్షన్, లోరారన్ జాయింట్లు, మనకు కూలింగ్ ఫంక్షను, రియేటర్ ఇంజన్ కూల్ అయ్యే ఫంక్షను, వెనక సస్పెన్షను, ముందు సస్పెన్షను, బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ కేబుల్, క్లచ్ కేబుల్, ఎక్సిలేటర్ కేబుల్, హెడ్ లైట్లు, టైల్ ల్యాంప్లు, ఇండికేటర్ వైరింగు, స్కోడా ఇండికేటర్ వైరింగు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్ఫెక్ట్నెస్ ఇస్తాయి. జంట పక్షుల లెక్క. బ్యాటరీ, ఈసీఎం నుంచి అన్నిటికీ వైరింగ్ కనెక్షన్ ఉంటుంది. 120 అంతే, ఇంకెవ్వరు రారు మనని దాటడానికి. ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే స్పీడ్ గన్లు ఉంటే పెట్టిరు అనుకో డైరెక్ట్ 2000 వేస్తారు. అందుకే మెల్లగా పోతాం మనం. ఈ ట్రాఫిక్ వాళ్ళతో ఇది బాధ, పొద్దుకితే బాధ అండి. తాగనియరు వీళ్ళు, డైరెక్ట్ ఆడ ఈడ మొత్తం స్పీడ్ అవి పెడతారు, మౌతర్స్. సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండి. అనవసరంగా కోర్టులో పోయి ఇబ్బంది అవుడు, మందిని ఇబ్బంది పెట్టుడు, ఏదైనా కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. నేను ఈ 6 నెలల ఇంత ఫేర్ కార్ అయితే చూడలేదు. ఈ 6 నెలల్లో ఇంత ఫేర్ కార్ అయితే చూడలేదండి. మీరు అర్థం చేసుకోండి ఇంత బాగుందో కారు. నా ఇచ్చ నేను అంటే ఈ రోజు నుంచి ప్రతి కారు డ్రైవ్ చేసి చూపిస్తాను. ఒక 5 మినిట్స్ ఆడ తీసేసి మనం కుడిపక్క పోవాలి. కానీ ఇటు ఒక మామ ఉన్నారు. ఈ తార్ బాబు మనని వెంటాడుతుండు. పోనాయన నంబర్ కనబడితే అదో బాధ, దానికి రకరకాల నంబర్లు వేసిండు. మహీంద్రా తారు. నేను నార్త్ ఇండియాలో ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ దాకా, లద్దాఖ్ దాకా కూడా కారు మొత్తం బురద ఉంటుంది, పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. లెఫ్ట్ ఊపుడు, రైట్ ఊపుడు, వాడు ఎందుకు ఊపుతారో వానికే తెలియదు. కొంతమంది ఎవ్వరైనా కూడా
తార్ వాడుతున్నారంటే ఇక ఆ నేచర్ ఉంటుంది చూపించుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే వైబ్రేట్, షేక్, పికప్ ఏ ప్రాబ్లం ఉండదు. మారుతితో పోలిస్తే ఫోర్డ్ మీకు చాలా సేఫ్టీ కార్ ఉంటుంది లైఫ్కి. మీ ఫ్యామిలీకి అయినా అవతలి వాళ్ళకైనా బ్రేక్ కంట్రోల్ అయినా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. ఎప్పుడైనా క్లచ్ కానీ బ్రేక్ కానీ మీకు మేము దీని ఇట్లా ఇంత 120లో కూడా 100+లో కూడా స్టీరింగ్ వైబ్రేటు, బ్రేక్ టెస్టు, క్లచ్ టెస్టు, ABS ఇవన్నీ కూడా చూసుకుంటాం. ఇవాళ రోడ్ ఎక్కితే కాదు, అంటే ఇవాళ ఈ రోడ్ నెంబర్ 1 ఇది భారతదేశంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే రోడ్ నెంబర్ 1, 1వ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం చదువుకునేటప్పుడు. సో రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాం మనం. అట్లా రాజీవ్ నెంబర్ 1లోనే రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాం కాబట్టి 1లోనే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఇది వెరీ డేంజర్. ఇట్లా దొరకదు బాబు, రామ్ బాబు. సో ఆలోచన చేసుకోండి, మంచి ప్రైస్లో మీకు ఇస్తాం, తక్కువ ధరలో ఇస్తాం. ఇది సిద్దిపేటలో ఉంటుంది. HDFCలో పనిచేస్తారు సారు, గుంటూరు వారిక. ఇంకొకసారి ఎవరో 10,000 కొట్టిరు, ఇంకొకసారి ఎవరో 50,000 కొట్టిరు బండి కోసం. వాళ్ళ ఎవరికో అవుతుంది. ఒక స్వామి అంకిరెడ్డిపల్లిలో అంజన్న స్వామి పొద్దున వచ్చిండు, ఆయనక ఈ ముగ్గురు నలుగురికి అవుతుంది. సో ఆలోచించండి. జై తెలంగాణ.